వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. రైతులు చూడాల్సిన వీడియో, రైతులు షేర్ చేసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే చాలా మంది రుణమాఫీ కోసం చాలా అటు ఇటు అవుతా ఉన్నారు. మరి రైతు భరోసా గురించి ఏదైతే 3 నెలలు అయితే ఉంది రైతు భరోసా వేయాల్సింది దాటిపై కూడా ఇంకొక 10 రోజులు అయితే మరి వానాకాలం పంట కాలం కూడా ముగిస్తుంది. మరి ఇంకా ఎప్పుడు రైతు భరోసా? కేసీఆర్ అన్న నయ్యం 5,000 ఇచ్చినా కానీ మరి అందరికి ఇస్తుండేవాడు అని కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నా దాని మీద చర్చిద్దాం. నిజంగానే మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే ఎవరైతే రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులకి, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకి, వరి పంట బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఉంది. మరి ఎప్పుడు ఇస్తారు? నిజంగానే జూలై మంత్ లో పడాల్సింది, జూలై మంత్ లో రైతు భరోసా పడాలి. మరి ఏం చేసిందంటే, మేము కేసీఆర్ లెక్క కాదు, మేము బీఆర్ఎస్ లెక్క కాదు, మేము కాంగ్రెస్ పార్టీ, ఇదే మేము నిజమైన రైతులకు ఇస్తాము. ఆయన గుట్టలకి, హైవేలకి, ఆ మల్లారెడ్డికి, పుల్లారెడ్డికి, ఎల్లారెడ్డికి అని చెప్పి దండుకున్నారు పైసలన్నీ. మేము అట్లా వెయ్యము, నిజమైన రైతులకే ఇస్తామని చెప్పారు. మరి నిజమైన రైతులకే ఇస్తాం, మాకు ఒక సర్వే కావాలి, దానికి కొంత టైం పడుతుంది అని 1 నెల పోయింది, ఇప్పుడు 2 నెలలు అయిపోతా ఉంది. మరి ఇంకెప్పుడు వేస్తారు? ఇంకా 10 రోజులు అయితే వానకాల పంట కాలమే అయిపోతుంది. మరి ఇంకెప్పుడు వేస్తామని రైతులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు రైతు భరోసా కొంతమందికి అయింది, అది కూడా ఆగస్టు 15 వరకు 100% చేస్తామని చెప్పారు. రాజీనామా పత్రాలు తీసుకొస్తాము, ఇక రాజీనామా చేయాలి, అటు హరీష్ రావు చేయాలి, ఇటు నేను చేయాలని కొద్దిగా పోటీ చేసుకున్నారు. కానీ అది ఏ మటుకు కాలే. 100% రుణమాఫీ కూడా కాలేదు. మరి రుణమాఫీ కాలేదు, ఆ సంగతి అట్లా పోయింది. మరి ఇప్పుడైనా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అడిగితే ఇక దసరాకి ఇస్తామని చెప్తా ఉన్నారు. రైతు భరోసా దసరాకి ఇస్తారట. రైతు భరోసా దసరాకి ఎట్లా ఇస్తారని అంటే, దసరా పండుగ ముందు ఏదైతే రైతు భరోసా ఏదైతే ఉందో ఈ 15,000 ఏకదాటిగా వేస్తామని చెప్తా ఉన్నారు. అంటే 2 విడతలు వేయాల్సింది. ఒక విడత 7,500, ఇంకొక విడత 7,500 వేయాలి. ఈ 7,500 2 విడతలు వేయాల్సింది. ఒకటే విడత 15,000 రూపాయలు వేస్తామని కూడా ఈ దసరాకి వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. దానికోసం బడ్జెట్ సమకూర్చుకునే పనిలో గవర్నమెంట్ ఉంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే 12,000 ఏదైతే ఉందో కూలీలకు కూడా మరి 12,000 వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. 12,000 వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ అమౌంట్ కూడా మరి మేము రెడీ చేసుకోవడానికి కొంత బడ్జెట్ లేదు కాబట్టి కొంతవరకు మొన్న వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలకు కూడా దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మరి ఆ దాన్ని కూడా కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశాం. ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ నష్టాన్ని కొంతవరకు తగ్గించేసి మరి తెలంగాణలో ఉన్న అమౌంట్ని తీసుకొని వచ్చేసి కొంత మందుబాబుల మీద భారం వేసైనా తెలంగాణ సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో అవి తాకట్టు పెట్టైనా మీకు దసరా వరకు వేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి లిమిట్ పెట్టారు. ఏదైతే రైతు భరోసా ఉందో వాళ్ళకి 5 ఎకరాల వరకు అయితే లిమిట్ పెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. 5 ఎకరాల భూమి పైకున్న వాళ్ళకు కూడా, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు కూడా ఓన్లీ 5 ఎకరాలు ఇస్తామని చెప్పారు. కింద ఉన్న వాళ్ళకి ఎంత ఉంటో అంత ఇస్తామని కూడా చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ ఒక వ్యక్తికి, ఒక పర్సన్కి 5 ఎకరాలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల కొంత అమౌంట్ తగ్గే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా అక్కడ కట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ వ్యవసాయ కూలీలు, మరి వ్యవసాయ కూలీలు ఏ విధంగా గుర్తిస్తారని అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ రైతులను గుర్తించడానికి అదైతే వాళ్ళకి పాస్బుక్ ఉంటుంది, వాళ్ళ యొక్క భూమి ఉంటుంది, భూమికి సంబంధించిన ధరణి పోర్టల్ ఉంది కాబట్టి దానిలో గుర్తిస్తారు. మరి రైతు కూలీని ఎట్లా గుర్తిస్తారు? రైతు కూలీలకు సంబంధించి ఏ విధంగా గుర్తిస్తారని కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి రైతులకి. మరి నిజంగా చూసుకున్నట్లయితే రైతు కూలీని ఏ విధంగా గుర్తిస్తారంటే, వీళ్ళు విలేజ్లో నివసిస్తూ ఉండాలి. విలేజ్లో నివసిస్తూ ఉండి మరి వాళ్ళ యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో అది 1,50,000 కంటే కిందికి ఉండాలి. వాళ్ళకి ఎటువంటి భూమి ఉండకూడదు. వాళ్ళ ఆస్తి విలువ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఇల్లు కానీ లేకుంటే ఏమన్నా ఆస్తి విలువలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి బిలో 5 లక్షలు, అంటే వాళ్ళ ఆస్తి ఇల్లు కూడా లెక్క కడతారంట. దానిలో ఇల్లు కూడా లెక్క కట్టి 5 లక్షల కంటే కింద ఉన్న రైతులని, వాళ్ళకి ఎటువంటి వ్యవసాయ భూమి లేకుండా డైలీ వర్కర్గా కూలికి వెళ్ళే వాళ్ళని మరి సర్వే చేసి సైతము మేము అక్కడికి వచ్చి సర్వే చేసి లిస్ట్ తయారు చేసి వాళ్ళకి వేస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరి దసరా పండుగ అంటే మరి నెక్స్ట్ మంత్ ఉంది కదా, మరి అయ్యే పని అంటే ఇక వాళ్ళు చెప్తారు, మనం వినుకుంటా పోవాలి. గతంలో అన్నారు ఏది 100 రోజుల్లో చేస్తామని చెప్పారు, చేసిరా? చేయలేదు. ఆగస్టు 15 లోపు ఏదైతే రుణమాఫీకి సంబంధించి మొత్తం అయిపోతుందని చేసిరా అంటే చేయలేదు అని చెప్తారు వాళ్ళు. ఇక మనం వినుకుంటా పోవాలి. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే ముచ్చట చెప్తారు వాళ్ళు. ఏదైతే దసరా వరకు ఈ 15,000 ఈ 6,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక బోనస్ సంగతి ఏందని అడగచ్చు మీరు. ఈ 500 బోనస్ ఎవరికి వర్తిస్తుంది?
నిజంగా 500 బోనస్ గతంలో ఇచ్చిర్రా? వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మాట తప్పిరు కాంగ్రెస్ వాళ్ళు. ఏదైతే పండించిన ప్రతి గింజకి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే పండించిన ప్రతి గింజకి ఏదైతే కింటాల్లో పెట్టేసి ప్రతి కింటానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత ఏమంటారు, సన్న ఎవరైతే ఇస్తారో ఆ సన్న వాటికి ఇస్తాము అని చెప్పారు. అంటే అక్కడ మెన్షన్ ఏం చేసారు, ఆడ దొడ్డి సన్న అని ఎవరికి చెప్పలే, ఏ రైతు చెప్పలే మేనిఫెస్టోలో కానీ తర్వాత కానీ గెలిచే ముందు ఎప్పుడు చెప్పలే. గెలిచిన తర్వాత ఏమైందంటే ఇక బడ్జెట్ లేదు, మరి అందరూ ఎటు చూసినా కానీ మరి దొడ్డు వారే వండిస్తా ఉన్నారు. మరి అందరికి ఇవ్వాలంటే కుదరదు, సన్న ఎవరైతే వండిస్తారో వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ ఏమవుతుందంటే రైతులు ఎక్కువ వాళ్ళ ఇంటి మందం తినడానికి సన్న వేసుకుంటారు, ఎక్కువ కొంతవరకు అమ్ముకోవడానికి దొడ్డు వేసుకుంటారు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, పంట ఎక్కువ వస్తుంది, కొంత పైసలు ఎక్కువ వస్తాయి. ఈ సన్న అయితే కొంతవరకు పురుగు వస్తుంది, అదైతే పంట చేతికి రావడానికి కష్టం అవుతుంది. అది పండిన కానీ వానలకి రప్పలకి కింద రాలిపోతుంది. కొంతవరకు దానికంటే దిగుబడి తక్కువ వస్తుంది, అమౌంట్ తక్కువ వస్తుంది అని చాలా మంది ఏం ఆలోచిస్తారంటే దొడ్డు వేయడానికి చాలా మంది ఇష్టపడతారు. మరి ఆ దొడ్డు వేయకుండా సన్న వేయాలని చెప్తా ఉన్నారు. మరి సన్న వేస్తే మరి అక్కడ దిగుబడి తక్కువ వస్తుంది, రైతుకు లాస్ అవుతుంది. మరి రైతుకు అక్కడ తక్కువ దిగుబడి వస్తే మీరు 500 ఇస్తే దేనికి ఫైదా అవుతుంది? చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు. ఈ 500 బోనస్ అనేది నిజంగా ప్రతి రైతులకి 500 బోనస్ ఇచ్చే వాళ్ళు ఎంత ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి ఎరువులు ఇవ్వండి, ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇవన్నీ బోగస్ ముచ్చట్లు కదా 500 అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే ఎక్కువ పండించింది అనుకో, తను ఏం చేస్తా ఉన్నారు, ఇదైతే సర్కార్ దానిలో కాకుండా నేను డైరెక్ట్ వెళ్ళి మిల్లుకి అమ్ముకుంటా ఉన్నారు. ఆ మిల్లుకి అమ్ముకునేటప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇక్కడ ఏదైతే మనకి వీళ్ళు కొంటున్నారో బియ్యం ఒడ్లు కొంటున్నారో అక్కడ కొంత ప్రెషర్ తగ్గుతుంది. వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ వాళ్ళు మిషన్ దగ్గరికి వెళ్తారు కాబట్టి, ఆ వడ్ల మిషన్ కాడికి వెళ్తారు కాబట్టి అక్కడ అమ్ము వేసుకుంటారు. వాళ్ళంతా ఇప్పుడు 500 బోనస్ అంటే వాళ్ళంతా ఎక్కడ రావాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి. వీడికి వస్తే వాళ్ళ ప్రెషర్ అయిపోతుంది, మళ్ళీ గవర్నమెంట్ ఇంత వస్తుంది అంత వస్తుంది అని మళ్ళీ తలకాయ పట్టుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. రైతులకు ఎట్లకేళ్ళకి అన్యాయం చేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే దసరా పండుగ వస్తా ఉంది కాబట్టి దసరా వరకైతే రైతులకైతే తీపి కబురు చెప్తామన్నాడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మరి అదే విధంగా దాని గురించి అమౌంట్ కూడా దగ్గర పెట్టుకున్నాడు కూడా తెలుస్తా ఉంది. మరి ఒకటే ఇక్కడ 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సన్నకారు రైతులకు వేస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరు అంటే ఎటువంటి భూమి లేకుండా వ్యవసాయ పనులకు వెళ్ళి విలేజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైలీ వర్కర్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్కమ్ సంవత్సరానికి 1.5 లక్ష కంటే తక్కువ ఉంటారో వాళ్ళకి ఈ 12,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 500 బోనస్ సన్న వడ్లు ఎవరైతే పండిస్తారో వాళ్ళకి ఆ బోనస్ ఇస్తామన్నట్టు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దసరా వరకు ఇస్తారంట, మరి చూడాలి. ఇప్పటికీ చెప్పింది కొంతవరకే చేసుకుంటూ పోయారు కానీ ఎక్కడ చెప్పినట్టు చేసుకుంటూ పోలేదు కాంగ్రెస్ సర్కార్. మరి 9 నెలలు అవుతా ఉంది, ఇంకా ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇదే విధంగా ఉంటే మరి ఢిల్లీ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంది. కొంతవరకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత కూడా వస్తా ఉంది. మరి ఎలా ఉండబోతుంది, మరి రైతుల గురించి ఏం ఆలోచించబోతున్నారని ముందు ముందైతే చెప్తాము. చూస్తూనే ఉండండి TR టీవీ తెలంగాణ.